బ్యాగ్ తీసుకెళ్ళ బ్యాగ్ తీసుకెళ్ళి రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో శైలికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ఈరోజు బనగానపల్లె నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రజాగలం యాత్రకు వచ్చినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బనగానపల్లె నియోజకవర్గం ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పసుపు జెండానే మా ప్రాణం, పసుపు జెండానే మా ప్రాణం, పసుపే నా ప్రాణం అని ఈరోజు వేలాదిగా తరలి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, అదే విధంగా నా ప్రాణంలో మీ గుండెల్లో పెట్టుకొని నా ప్రాణాన్ని కాపాడుకుంటున్న నా కుటుంబ సభ్యులకు, జనసేన సైనికులకు, అదే విధంగా బీజేపీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, నా ఆడపడుచులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పటికే చాలా కాలం సమయం అయిపోయింది. అదే విధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజావేదికతో కూల్చివేతతో మొదలుపెట్టి ప్రభుత్వాన్ని ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రగతిని రివర్స్ టెండర్ విడుదల చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ అసమర్థటువంటి ముఖ్యమంత్రి మన స్థానిక శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి ఈరోజు దుర్మార్గంగమైనటువంటి చర్యలకు తీసుకొని మా ప్రాణ సమానమైన కార్యకర్తలను, కుటుంబ సభ్యులను అధికారాన్ని దుర్వినియోగంతో అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక ప్రజల పరిపాలన చేసే సమర్థత లేకుండా మొట్టమొదట గెలిచిన 2-3 నెలల్లోనే మన కొలిమిగుండలో ఉండేటువంటి సుబ్బారావు బీసీ నాయకుడిని హత్య చేసినటువంటి ఒక నీచుడు ఈ యొక్క కాటసాని రామిరెడ్డి. బీసీల మీద ప్రేమ చెప్పేటువంటి ఈ నాయకుడికి వల్ల బీసీలను కేవలం రాజకీయం కోసం, ఒక్కటి గుర్తింపు కోసం ఈరోజు ఒక మనిషిని హత్య చేశారు. ఇది ఒక్కటే కాదు సార్, ఈరోజు బనగానపల్లె జనంలో ఎస్సీ కేసులు, ఎస్టీ కేసులు, ఆత్మహత్య అటెంప్ట్ మర్డర్ కేసులు, బైండ్ ఓవర్ కేసులు, రౌడీ షీటర్లు వందలాదిగా తెరిచాడు. ఇన్ని వందల కేసులు పెట్టినా మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు కానీ కంటి రెప్ప కూడా బదరదు. రామిరెడ్డి సవాల్ అక్కడే ఉన్నావు, చూసుకో. నువ్వు ఒక్కసారి డ్రోన్ చూసుకో, ఏముందో జనం ఎట్లా ఉన్నారు. మా కంటి రెప్ప భయపడదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే కానీ తెలుగుదేశం పసుపు పచ్చ జెండా వీడరని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈయన చేసినటువంటి అవినీతి,
రవ్వల కొండను తవ్వేశాడు. అదేవిధంగా అక్రమ లేఅవుట్లు చేశాడు. అదేవిధంగా ఆయన కొడుకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నారు, రెవెన్యూ రికార్డ్స్ మార్చి ఇక్కడ వంటి స్టాంపులు కూడా చేస్తూ ఉన్నాడు. భూదందాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఏదైతే మీ దయతో మీకు ఇచ్చారో ఈ యొక్క దద్దనాల ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా 9 నెలలు నీళ్లు పడిన పడమటి పల్లెలకు నీళ్లు లేకుండా చేసినటువంటి ప్రబుద్ధుడు ఈ యొక్క అసమర్థుడు ఈ యొక్క కాటసాని రామిరెడ్డి.